హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే చాక్లెట్ ఐస్ క్రీమ్. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం చిటికెలో చేయొచ్చు. ఎక్లెస్ చాక్లెట్స్ తోటి ఇవాళ అన్ని ఇంట్లో ఉన్న వాటితో మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను ఒక 20 చాక్లెట్లను తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఎక్లెస్ చాక్లెట్స్ అండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, చాక్లెట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అందుకని వీటిని ప్రిఫర్ చేస్తున్నాను. దీని మీద ఉన్న వేఫర్ని తీసేసి చాక్లెట్స్ అన్నిటినీ కూడా వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలాగ మనం చాక్లెట్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకే ఒక్క స్పూను కోకో పౌడర్ని యాడ్ చేసుకుందామండి. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబిలిటీలో ఉంటాయి, లేదా బేకరీ ఐటమ్స్ అన్నీ అమ్మే ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో కూడా దొరుకుతాయి. అలాగే దీంట్లోకి ఇక్కడ నేను ఒక పావు కప్పు కాగపెట్టి చల్లార్చిన పాలని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి చాక్లెట్స్ అన్నీ కూడా మెల్ట్ అయ్యేదాకా మనం మెల్ట్ చేద్దాము. చూడండి, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా లో ఫ్లేమ్లో పెట్టి మనం దీనంతటినీ కూడా మెల్ట్ చేసుకుందాము. చాలా ఈజీగా మెల్ట్ అయిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ కోకో పౌడర్ లేకపోతే లీవ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. కోకో పౌడర్ యాడ్ చేయటం వల్ల ఇంకొంచెం థిక్గా మనకి ఐస్ క్రీమ్ వస్తుంది, చాక్లెట్ ఫ్లేవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఇది కూల్గా ఉండాలండి. మిక్సీ జార్లోకి డైరెక్ట్గా యాడ్ చేయండి. ఇక్కడ మీకు ఎలాంటి హ్యాండ్ బ్లెండర్ అవసరం లేదు, ఈజీగానే మనం ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే అరకప్పు పాలపొడిని తీసుకోండి, ఏ కంపెనీ పాలపొడైనా మీరు తీసుకోవచ్చు. అలాగే ఒక అరకప్పు కాగపెట్టి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్న చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఆ చాక్లెట్ మిశ్రమం మొత్తాన్ని కూడా ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న మిశ్రమంలోకి కలిపేసేయండి. ఈజీగా గ్రైండ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అంతా కూడా మనం డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేయటమే. ఇక్కడ మనం ఎలాంటి పంచదార వాడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాక్లెట్లో మనకి స్వీట్నెస్ ఉంటుంది, అలాగే మిల్క్ పౌడర్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా మిక్సీలో ఒక్కసారి తిప్పేసుకొని దీని మొత్తాన్ని కూడా గాలిపోని ఎయిటెడ్ డబ్బాలో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమేనండి. చాలా క్విక్గా ఈజీగా ఈ వీడియో చిన్నపిల్లలు చూస్తే వాళ్ళైనా ప్రిపేర్ చేసేయగలుగుతారు, అంత తేలిగ్గా తయారు చేయొచ్చు. మన మూత పెట్టినప్పుడు ఐస్ తోటి క్రిస్టల్స్ పడుతూ ఉంటాయి కదా, అలా పడకుండా ఉండటానికి ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదా ఇలాగా బటర్ పేపర్ని కానీ పెట్టేసుకుంటే మనకి క్రిస్టల్స్ అనేవి కింద పడకుండా చాలా టేస్టీగా మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాము. చక్కగా ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము, లేదా మార్నింగ్ టైం మీరు చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఈ ఐస్ క్రీమ్ని ఎమ్మీగా వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. చూడండి, ఎంత చక్కగా మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. టేస్టీగా ఉంది, ఎమ్మీగా కూడా ఉందండి. ఎవరు నమ్మరు, ఇంట్లో ఉన్న వాటితో ఇంత టేస్టీగా ఇంత క్రీమీగా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ తయారు చేశారు అంటే మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. మీకు ఇంకేమన్నా కొత్త రెసిపీలు కావాలన్నా కానీ నన్ను అడగండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.